సో ఖచ్చితంగా ఇది కెరీర్కి సంబంధించింది కాదు, యాక్చువల్లీ అంతకు మించి. మీరు ఆల్రెడీ చూసారు కదా, పెళ్ళికి ముందు అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారా. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటా ఉన్నాను. సో డెఫినెట్లీ ఇప్పుడు అందరు అమ్మాయిలు బాగుండరని కాదు, ఓకే, బాగుంటారని కూడా కాదు. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాము, పెళ్ళి అయిన తర్వాత చంపేసి డ్రమ్లో పెట్టడం, ఇంకోరు రిఫ్రిజిరేటరు, ఇంకోరు సూట్ కేసు, ఇంకోరు పెళ్ళి అయిన తర్వాత హనీమూన్ దాకా ఒక టెంపుల్ వెళ్ళి వచ్చిన దాకా ముట్టుకోవద్దని చెప్పి ప్లాన్ చేసి హనీమూన్లో లేపేసేయడం, అండ్ ఇంకొంతమంది కూల్ డ్రింక్లో మందు కలపడం, కొంతమంది పిల్లల్ని చంపేసేయడం, అడ్డంగా ఉన్నారని చెప్పి 3 పిల్లల్ని చంపేశారు ఇప్పుడు రీసెంట్ డేస్లో. కొంతమంది ఆడవాళ్ళు చేస్తున్న అరాచకాలు, దీని గురించి మాట్లాడితే మీరు ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడతారు, ఇట్లాంటి ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ఎప్పుడు అబ్బాయిల గురించి అబ్బాయిల గురించి మాట్లాడడానికి బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా అంటే ఖచ్చితంగా కొంతమంది అబ్బాయిల్లో కూడా చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు. అది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. చాలా పాశవికంగా మనం చూసాము, అక్కడ మన కోల్కతాలో జరిగిన ఇష్యూ మనం చూసాము. పాశవికంగా ఒక డాక్టర్ని ఏ విధంగా అయితే అరాచకం చేసి చంపేయడం అనేది మనం చూసాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, తర్వాత చాలా నిర్భయ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ అబ్బాయిల్లో కూడా చాలా రాక్షసంగా బిహేవ్ చేసి అసలు మనుషులు అనే విషయం కూడా మర్చిపోయి మృగాలను నయ్యమేమో కొంచెం అన్న ఆలోచిస్తే అంతకంటే ఘోరంగా చేసిన అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు లేకపోతే పెళ్ళి చేసుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఎస్పెషల్లీ కెరీర్ సెట్ అయిపోయాము, జాబ్ వచ్చేసింది, చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓపెన్గా డిస్కస్ చేయడానికి వచ్చాను నేను. ఇది కేవలం అబ్బాయిల కోసమే, అమ్మాయిల కోసం వీడియో కాదు. ఒకవేళ మీరు చూడొద్దు, మీకు సంబంధించిన విషయం కాదు, కేవలం అబ్బాయిల గురించి, అబ్బాయిల కోసం కొన్ని విషయాలు, ఒక నా తమ్ముళ్ళు లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా అప్కమింగ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే, కెరియర్లో సెటిల్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ క్లారిటీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే అమ్మాయిలు ఏదో తప్పు చేశారు లేకపోతే వాళ్ళ ఒరిజినిటీ గురించో ఇంకో దాని గురించో నేను మాట్లాడతలేదు. ఓకే, క్లారిటీగా మీరు వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆల్రెడీ ఆమె ఎవరికన్నా రిలేషన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేక కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేరెంట్స్కి చెప్పడం కంటే కూడా పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ చంపడం చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇది కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం నవ్వులాటగా ఉండొచ్చు, కానీ కొన్ని వేల మంది జీవితాలు ఈ మధ్య పోతూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఆ విధంగా ఏదైతే ఉందో ఆ జీవితాలు కోల్పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగానే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోతే చెప్పండి. సో మీరు అడగండి క్లారిటీగా, కొంచెం ఆమెతో ఫ్రీగా మాట్లాడి మీకు ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఉంటే ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసి మనం మాట్లాడతాను అని చెప్పి మీరు అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు నచ్చితే చేయండి, లేకపోతే అక్కడితో డ్రాప్ అవుట్ అవ్వండి. తర్వాత వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఫిజికల్గా అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కాదు. అమ్మాయిలు మీరు అంటే ఒకవేళ ఇంకో జాగ్రత్త చాలా ఇంపార్టెంట్, ఫినాన్షియల్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని ఉంటుంది కదా. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే పురాతన సామెత ఉంది, 1000 అబద్ధాలు ఆడాను పెళ్లి చేయాలంటారు. ఇట్లాంటి విషయాలు ఫినాన్షియల్ కండిషన్ విషయంలో మీరు అబద్ధం అస్సలు ఆడద్దు. ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 జీతం ఉంటే 35,000 40,000 అని చెప్పుకోండి జెన్యున్గా. మీ ఏమైనా ఈఎంఐస్ ఉంటే జెన్యున్గా చెప్పుకోండి. సో ఈ అప్పులు ఉన్నాయి, ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటారు. అబద్ధాలు ఆడి అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడున్న జనరేషను అంటే అడ్జస్ట్ అయ్యేలాగా ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది ఎవరో వెరీ రేరెస్ట్ కేసెస్లో మాత్రం అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ మీ రీచ్ అవ్వకపోతే అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా మీ జీతం ఏంటి, సో అండ్ ఎట్ సేమ్ టైం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. అంటే నువ్వు ఇప్పుడు కొంతమంది సింపుల్ లైఫ్ లీడ్ అంటే ఉన్న డబ్బుల్లో జాగ్రత్త చేసుకోవాలి, కష్టపడాలి, ఈ విధంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గొప్పలకు పోయి తిప్పలు పడద్దు. ఇదిగో ఇప్పుడే నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఏపీలో భార్య చేతిలో అమాయక భర్త ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన సురేష్ 37, అనిత వాళ్ళిద్దరూ 8 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2 నెలల క్రితం అనితకు పండ్లు అమ్ముకునే ఫక్రుద్దీన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు మందలించేవాడు. భర్తను చంపితే కానీ సంతోషంగా ఉంటామని అనిత వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫక్రుద్దీన్ని
రెచ్చగొట్టి ఉసుగొల్పి భర్తను చంపేశారు. ఇది ఇప్పుడే జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే జనరల్ న్యూస్ నోటిఫికేషన్ అట్లా వస్తూ ఉంటుంది కదా, సో అది నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది నాకు తెలిసి నిన్న ఉన్నాం ఇక్కడ లాస్ట్ 2 డేస్లో జరిగి ఉండొచ్చు. అనంతపురం జిల్లాలో అక్కంపల్లి. సో పరిస్థితులు అలా ఉన్నాయి. సో అందుకనే రియాలిటీలు తెలుసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ జాగ్రత్తలు ఏదైతే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారో తెలుసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మీరు తెలుసుకోండి. దాన్ని బట్టే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, సో అబద్ధాలు చెప్పి అసలు అవసరం లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీ క్లియర్ దట్ మీరు పేరెంట్స్కి సపోర్ట్ చేస్తాననే విషయం చాలా క్లారిటీగా చెప్పండి అవసరమైతే. మన డెఫినెట్లీ తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు డెఫినెట్లీ పిల్లలుగా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లని ఇచ్చారు అంటే జనరల్గా ఎక్కడైనా ఏమంటారు, పిల్లని ఇచ్చారని అంటారు. పిల్లని ఇవ్వడం అంటే ఏంటి, ఈ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అమ్మాయి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్, ఎవరి పేరెంట్స్ అయినా కానీ, అది అమ్మాయి తరపు అయినా కానీ అబ్బాయి తరపు అయినా కానీ, సో ఖచ్చితంగా ఎంతో కొంత ఆపదలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది కూడా క్లియర్గా చెప్పండి. సో దీంతో పాటు చాలా క్లారిటీగా, క్రిస్టల్ క్లారిటీగా రియాలిటీ ఏంటి, నీ మైండ్ సెట్ ఏంటంటే నువ్వు ఎలా ఉంటావు, ఎలా డబ్బులు ఖర్చు పెడతావు, సో నీ పరిస్థితి ఏంటి, నీ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాలు అస్సలు చెప్పొద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో అంటే నేను 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు కదా, ఏదేదో చెప్తాను ఇంకేదో చెప్తాను అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ 50,000 శాలరీ అయితే 70,000, 70,000 శాలరీ అయితే ₹1,00,000 చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత తిప్పలు పడద్దు. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా, చూస్తూ ఉన్నాం. కట్ చేసి బాడీని ఏదో చికెన్ మటన్ కట్ చేసినట్టు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడాలు, సూట్ కేసులో పెట్టాలి, డ్రమ్ముల్లో పెట్టాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది. సో బీ అవేర్ ఆఫ్ దట్, చాలా జాగ్రత్తగా ఉండండి. సో నిజంగా మీకు ఒకవేళ మీ జీతం 50,000 లేకపోతే 70,000 ఉంది, సో దానికి సంబంధించి అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎవరు ముందుకు రావట్లేదు పిల్లని ఇవ్వడానికంటే బెటర్ బీ హ్యాపీ. సోలోగా ఉండడం చాలా హ్యాపీ. మీ పేరెంట్స్ బతికినంతకాలం మీ పేరెంట్స్ని తెచ్చుకోండి, హ్యాపీగా మీకు వచ్చిన జీతంతో అలా లైఫ్ లీడ్ చేయండి. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు మీరు హైప్ ఇచ్చుకొని అనవసరమైన పెళ్ళి అనే ప్రాణాంతకమైన, అందరికి కాదు, కొంతమంది బాగానే ఉంటుంది, ప్రాణాంతకమైన పెళ్ళి అనే ఈ ఊబిలోకి రావద్దు. డెఫినెట్లీ నేనేం చెప్తున్నాను అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. సో మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి పెళ్ళి చేసుకున్నా కానీ సో మీరు మేనేజ్ చేసే అంటే పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్, ఇద్దరు కాకపోయినా మీరైనా అడ్జస్ట్ అవ్వాలి, లేదా అమ్మాయినా అడ్జస్ట్ అవ్వాలి. అలాగా ఉంటేనే సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అవ్వగలిగితేనే మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. సో కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు జాబ్ వచ్చింది, కెరీర్ సెట్ అయిపోయింది, నెలకు ₹1,00,000 జీతం వస్తున్నాయి, నేను పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళు సో కొంచెం ఆచితూచి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటనేది చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో కూడా నేను అనవత దృక్పథంతో సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టి నా ఒపీనియన్ షేర్ చేశాను దీంట్లో. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా సిచ్యువేషన్స్ ఇంకా చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. సో అనిపిస్తూ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్, పరిస్థితులు అవి చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరికి ఏదైనా జరగచ్చు. బీ ప్రిపేర్ ఫర్ దట్, బీ ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.